తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఇటీవల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాను, చంద్రబాబు నాయుడు పరిపాలనలో లా అండ్ ఆర్డర్ లేదు, మొత్తంగా కూడా ఇక్కడ మా పార్టీ వాళ్ళందరినీ హతమారుస్తున్నారు, ఈ విషయం మీద రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పేసి హడావుడి చేస్తున్నాడు. ఆయన వాళ్ళ శాసనసభకు కూడా వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇది పోలీసులను కూడా గద్దిస్తూ, అసలు మీకు పోలీసులు అంటే ఏంటో తెలుసా, అది ఆ 3 సింహాలకి అర్థం తెలుసా, 3 సింహాలు ఇచ్చింది మీకు, 3 సింహాలు మీరు ధరించారు అంటే మీరు ప్రజల కోసం పనిచేయాలి తప్ప మీరు మిమ్మల్ని ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి శుద్ధులు చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో ఒకటి వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ సమయంలో ఇన్నాళ్ళ నుంచి సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఢిల్లీ పోయి నేను ధర్నా చేస్తాను, అమిత్ షాకి లెటర్ రాస్తాను, అక్కడ పోయి బీజేపీ కంప్లైంట్ చేస్తాను చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సరే అది బీజేపీకి కూడా తగులుతుంది, ఇప్పుడు తిట్టే తిట్లు కానీ ఏమైనా సరే. నేను ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, ఈ రకమైన కార్యక్రమాన్ని చేపట్టాడు, ఈ అంశాలన్నీ తెలుసుకోవడానికి మనతోటి సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అదే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు హైబర్నేషన్ లో ఉన్నట్టు అనిపించింది, కానీ సడన్ గా ఆయన ఇప్పుడు బయట యాక్టివ్ అయ్యి ఇప్పుడు ఒక అంటే చంద్రబాబు నాయుడులో ఒక బలహీనతను ఆయన పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు మొన్న కూడా అన్నాడు ఏంటంటే ఈ గొడవలు విచారణలు ఇవన్నీ చేస్తే పెట్టుబడులు రావు అనేది. అందుకని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగాలేదని, రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు విఫలమైనాయని, ఇక్కడ మర్డర్లు జరుగుతున్నాయని ప్రొజెక్షన్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడు. అది ఒక యాంగిల్ అండి. దాని మీద మీరేం చెప్తారండి? అంటే అది ఒక యాంగిల్ మీరు చెప్పింది, చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయటం అనేది. దానికంటే కూడా ముందు ఆయన తన పార్టీ శ్రేణుల్లో ఒక స్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం ఒకటి ఉంది. అయితే ఇప్పటికీ ఆయన మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాను అనటం కన్నా కూడా దానికంటే ముందు ఆయన ఇంకో మాట అన్నాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ రషీద్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళినప్పుడు చెప్పాడు, అక్కడ టెంట్లో మాట్లాడాడు. దాని ఎక్స్టెన్షనే ఢిల్లీ ధర్నా. ఢిల్లీ ధర్నా గురించి ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలని నేను ఆహ్వానిస్తున్నాను, వాళ్ళందరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను అన్నాడు. ఈయన ఏ రోజున కూడా జాతీయ పార్టీలతో ఎప్పుడూ సయోధ్యగా లేడు. రెండోది, ఇండియా కూటమితోనూ ఈయనకి సయోధ్య లేదు, ఎన్డీఏ కూటమిలో ఈయన లేడు. ఎన్డీఏ కూటమి లోపలున్న పార్టీలు కానీ, ఎన్డీఏ కూటమితో ఉన్న పార్టీలు కానీ అవేవి ఈయన్ని పట్టించుకో. ఇండియా కూటమి పార్టీలు ఏ మేరకు పట్టించుకుంటాయనేది అనుమానమే. అయితే కొంతమంది కొన్ని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఒక రకంగా పుకారు యుద్ధం జరుగుతోంది. పుకారులు రోజుకు ఒక 2 పుకార్లు పుట్టించకపోతే అది మీడియా సంస్థ కాదు అనే పరిస్థితి దాపురించింది. అందులో ఒక పుకారు ఏంటంటే, ఈయన ఢిల్లీలో చేపట్టుతున్నటువంటి కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఆశీర్వాదం ఉంది అని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎవరూ నమ్మటం లేదు. కారణం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, లేదు సరెండర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఉంటుంది. దీని కాంటెక్స్ట్లోనే ఇంకొక ఎక్స్టెన్షన్ న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా వెనకాల భారతీయ జనతా పార్టీ అభయం ఉంది అని. ఆ వార్తలో కొంచెం వాస్తవం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉనికి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చాలా అవసరం. ఎందుకు అవసరము అంటే, చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయటానికి అవసరం. రెండోది, కాంగ్రెస్ పార్టీ తలెత్తకుండా చూసుకోవటానికి అవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎలాగైతే రాహుల్ గాంధీ ఈ ధర్నా జోలికి రాడు అనుకోవడానికి మనం అనుకున్న రీజన్ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ అక్కడ లేవాలంటే ఈయన సరెండర్ అయినా కావాలి, లేకపోతే పక్కకి తొలగాలి. ఆ కండిషన్, అదే ఇన్ఫర్మేషన్తో, అదే జ్ఞానంతో భారతీయ జనతా పార్టీ ఇతన్ని ఎంటర్టైన్ చేస్తోంది ఇప్పటికీ.
మరి ఎన్డీఏలో వాళ్ళు కూడా పార్టీ కదండి. నిన్న పురంధరేశ్వర్ కూడా ఇప్పుడు ఆయన విమర్శించింది సుధాకర్ చనిపోయినప్పుడు. ఇవన్నీ అంటే ఇప్పుడు రెండు గొంతులతో మాట్లాడుతుందంటారా బీజేపీ? అంటే ఒక రాష్ట్ర నాయకత్వం రకంగా, కేంద్ర నాయకత్వం డెఫినెట్ గా అండి. రెండు మనకి చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనేవాళ్ళం. అదే వీళ్ళది రెండు తలుపుల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది. ఆంధ్రప్రదేశ్ వరకు అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పార్టీలని మెయింటైన్ చేస్తూ, అంటే ఫ్రంట్ డోర్లో ఎవరుంటారు అనేది అప్పటి కండిషన్స్ని బట్టి మారుతుంది. 2014 ఎన్నికల్లో కూటమి గెలిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ కూడా షేర్ తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడేమో షేర్ తీసుకున్నారు ఏపీలో, సెంట్రల్ గవర్నమెంట్లో తెలుగుదేశానికి అవకాశం కల్పించినప్పటికీ వైఎస్ఆర్సీపీతో శత్రుత్వంతో వ్యవహరించలేదు వాళ్ళు. ఆయనకి ఇవ్వాల్సిన స్పేస్ ఆయనకి ఇచ్చారు. అలాగే కేంద్రంలో జరిగినటువంటి అంటే బిల్లులు ప్రవేశపెట్టిన ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించాడు. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ప్రదర్శన కావచ్చు, ధర్నా కావచ్చు, వేటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ మాట్లాడలేదు. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దుర్మార్గాల మీద కూడా ఆయన ఎప్పుడూ నోరు విప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి పర్టికులర్గా ఎన్డీఏకి ఇబ్బంది కలుగుతుంది నేను మాట్లాడితే అనుకున్న ఏ సంఘటన మీద ఆయన నోరు విప్పలేదు. మణిపూర్ ఇన్సిడెంట్ మీద కూడా నోరు విప్పకపోవడానికి కారణం అదే. షర్మిల గారు పదే మాట్లాడింది మొన్న ఎన్నికల ప్రచారంలో, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడిని ఖండించలేదు అని. ఆయన దేన్ని ఖండించలేదు, అదొకటే కాదు, ఏ ఇన్సిడెంట్ని ఖండించే పరిస్థితుల్లో ఆయన లేడు. ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్ళి ఢిల్లీలో ఆయన ధర్నా చేస్తున్నాడు? ఎవరు అట్రాక్ట్ అవుతారు? ఇంకో విషయం అండి, మొన్న ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు మీరు విరవేగొద్దు, మాకు కూడా ఇప్పుడు పార్లమెంట్లో 11 రాజ్యసభ ప్లస్ 3 అంటే మాకు కూడా 14 పార్లమెంట్లో 14 ఉన్నాయి, మేము వాళ్ళకే మద్దతు ఇస్తామని ఒక సందర్భంలో చెప్పారు. అంటే మోడీకే మద్దతు అని చెప్పారు. అంటే అప్పటి నుంచే వాళ్ళు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఈ రాష్ట్రపతి అంటే సేమ్ ఎవరైతే ఇప్పుడు ఆ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ ప్రభుత్వం మీదే ఓ పక్కనేమో పార్లమెంట్లో మద్దతు ఇస్తూ ఉంటారు, ఇంకో పక్కనే వాళ్ళ మీదే యుద్ధం చేయడానికి అక్కడ పోయి ధర్నా చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈయన అందులో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడాడు. శాంతి భద్రతలు విఫలం కావటం, రాష్ట్రపతి పాలన అనేది డిసైడ్ చేసేది కేంద్రం. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంత ధైర్యంగా మాట్లాడటానికి అమిత్ షాని కలుస్తా అన్నాడు, అమిత్ షాకి లేఖ రాస్తారన్నాడు, ఇవన్నీ జరిగినాయి. అంటే అట్నుంచి ఏదన్నా సరే అంటే ఇతను ఎలా చేస్తున్నారా లేకపోతే అతనికి ప్రచ్ఛన్నంగా ఏమన్నా మద్దతు ఉందా? ఇప్పుడు నేషనల్ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే భారతీయ జనతా పార్టీ డిజైన్ లో భాగంగానే ఇతను ఇక్కడ ధర్నా చేస్తున్నాడు అని. అయితే నిజానికి ఇప్పుడు అతను ప్రస్తావిస్తున్నదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చట్టం అమలు కావడం లేదు, అంటే లాలెస్ స్టేట్ గా మారింది ఏపీ అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు ఆయన పోరాటం ఎక్కడ చేయాలి? ఎక్కడైతే హత్య జరిగిందో ఆ హత్య జరిగిన ప్రాంతంలో ఆ బాడీని తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చుని మీరు ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. అక్కడ ఆందోళన జరగాలి, అక్కడ జరిపితేనే మీ పార్టీ నిర్మాణం నిలబడుతుంది. చనిపోయిన రోజు కూడా పోలా, తర్వాత ఇక్కడే కాదు, ఇప్పుడు 36 హత్యలు జరిగినాయని చెప్తున్నాడు ఆయన. దాదాపు 300 ఆత్మహత్యలు జరిగాయని చెప్తున్నాడు. వీటన్నిటికీ సంబంధించి రికార్డు ఎక్కడైనా మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టారా? దేని మీదైనా మీ యాక్టివిటీ ఏమిటి? మీ పార్టీ ప్రోగ్రామ్ ఏమిటి? అదేమీ కనిపించలేదు మనకి. అంటే హోల్సేల్ గా ఓదార్పు యాత్ర చేద్దామని ఆయన దృష్టిలో పెట్టుకుని అనుకున్నాడు. పరామర్శ యాత్ర చేస్తానండి, ఓదార్పు కాదు పరామర్శ యాత్ర అని పేరు మార్చారు. అది ఆల్రెడీ 2 మీటింగుల్లో ప్రస్తావించాడు ఆయన. అది జరగల. ఆయన వెళ్ళింది కేవలం రషీద్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాష్ట్రపతి పాలన అన్నాడు. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే కేంద్ర కేబినెట్ అంగీకరించి రాష్ట్రపతికి రికమెండ్ చేసిన తర్వాత ఆర్డర్ వస్తుంది. దానికి కొంత పార్లమెంట్ అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రొసీజర్ ఉంది దానికి. 356 ఆర్టికల్ అనేది ఒక అప్రతిష్ట పాలైంది. గవర్నర్ నుంచి రికమెండేషన్ కావాలి. గవర్నర్ గారు ఈ రోజు నిన్న గవర్నర్ కూడా కలిశాడు.
ఈరోజు గవర్నర్ గారు మాట్లాడారు అసెంబ్లీలో. ఆయన టోటల్గా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్క్రిప్టే చదివాడు. ఎక్కడైనా గవర్నర్ అంతే కదా, అదే కదా జరిగేది. సొంత ఆలోచనలు బెటరు. ఆ ప్రసంగంలో చాలా స్పష్టంగా గత ప్రభుత్వం హయాంలో తీవ్రమైన నష్టం జరిగింది రాష్ట్రానికి అని మాట్లాడాడు గవర్నర్ గారు. ఇప్పుడు ఆయన వ్యతిరేక నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వం మీద ఆయన రిపోర్ట్ ఎలా పంపిస్తాడు? అది అయ్యే పని కాదు. కానీ ఒక డిమాండ్గా అన్నాడు. అయితే దానికంటే కూడా ఈయన చేయవలసిన పని ఏమిటి? ఎక్కడ హత్య జరిగిందో అక్కడ ప్రాంతీయ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయించాలి. అలాగే ఈయనకి ఓపిక ఉంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా చేయవచ్చు, సెక్రటేరియట్ ముందు ధర్నా చేయవచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు బైఠాయించవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఢిల్లీ వెళ్ళటం అంటే ఏమిటి? అంటే ఢిల్లీలో నాకు ఇంకా పరపతి ఉంది అని చెప్పుకోవటం. దాంతోపాటు వాళ్ళకు ఒక అవసరం ఉంది జగన్తో. వాళ్ళ అవసరం ఏంటంటే లోకల్గా కాంగ్రెస్ పార్టీ రైజ్ అవ్వకుండా చూడటానికి జగన్ కావాలి వాళ్ళకి. అలాగే చంద్రబాబు నాయుడు తలెగరేయకుండా ఉండటానికి కూడా ఇతను కావాలి. అందుకని ఇతన్ని మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఇతనికేమో వాళ్ళతో సత్సంబంధాల్లో ఉన్నానని ప్రొజెక్ట్ చేసుకోవటం అవసరం. ఈ రెండు అవసరాల మేళవింపు వలన ఇప్పుడు ఢిల్లీలో పంచాయతీ పెట్టాడు ఆయన. ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తాను నేను, ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను అన్నాడు కానీ ఎవరు. అమిత్ షా కూడా అనుమానమే, కానీ ఎవరో ఒకళ్ళు కలుస్తారు. ఇతన్ని ఉత్త చేతులతో పంపరు. నడ్డా అయినా కలుస్తాడు. కలిసి ఈయన ఇచ్చేటువంటి మెమొరాండం తీసుకుని జనరల్గా మనం కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేసిన తర్వాత లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి మెమొరాండం ఇస్తాం. ఆయన ఒక స్టాక్ డైలాగ్ చెప్తాడు, తప్పకుండా పరిశీలిస్తాం. అదే డైలాగ్ చెప్తారు ఇక్కడ. చెప్పి ఒక సలహా కూడా ఇవ్వచ్చు. మీరు మీ రాష్ట్రంలో పోరాటం చేయండి, మీరు గ్రౌండ్ వదిలేసి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అనే ఒక అడ్వైజ్ కూడా చేయవచ్చు. అంటే దీని ద్వారా ఇద్దరి కార్యక్రమాలు నెరవేరుతాయి, ఇద్దరి ఆశయాలు నెరవేరుతాయి. అంతవరకు అవకాశం కల్పిస్తారంటారా? వినతి పత్రం స్వీకరించడం వరకు ఎవరైనా సరే వినతి పత్రం స్వీకరిస్తారండి. అది కల్పిస్తేనే, అది కల్పించడం ద్వారానే వీళ్ళు చంద్రబాబుని డైలమాలోకి పంపించగలరు. అదే వీళ్ళ వ్యూహం. భారతీయ జనతా పార్టీ వెనక డోర్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. ఇప్పుడు ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు పవన్ ఫ్రంట్ డోర్లో ఉన్నారు. ఈయన బ్యాక్ డోర్లో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళకి ఈ సందర్భం చాలా అవసరం. అందుకని ఇతన్ని బ్యాక్ డోర్లో నిలబెట్టి ఒకసారి వాళ్ళకి ప్రదర్శిస్తారు. అయిపోతుంది అక్కడికి పని. ఈయన వస్తాడు ఇక్కడికి, ఇది నడుస్తూ ఉంటుంది. ఈయన అంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఈయన వాళ్ళకి వ్యతిరేక పక్షంగా ఉన్నప్పుడు కూడా, విపక్షంగా ఉన్నప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు చేయలేదు. మొన్న కూడా చేయలేదు. స్పీకర్ ఎన్నికలో ఈయన కదా వెళ్ళి వీళ్ళ ఎంపీలు ఓటేశారు కదా ఎన్డీఏకి అనుకూలంగా, ఇండియా కూటమికి వ్యతిరేకంగా. అది సెటిల్ అయిపోయింది విషయం. ఆయన ఎవరితోనూ కలవడు, ఎవరికి స్పేస్ ఇవ్వడు. ఇది ధోరణి. నిజానికి మన ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవటానికి కారణం ఆయన అనవగాహనే. అంటే పొలిటికల్గా ఆయన ఆలోచిస్తున్న పద్ధతిలో చాలా విచిత్రం, విడ్డూరంగా అనిపిస్తుంది. మనకి సమాజం ఎలా ఉంటుంది? ఇక్కడ మనది కుల సమాజం అనుకుంటే అగ్రకులములు, నిమ్న కులములు, దళితులు, ఈ వ్యవహారం అంతా ఉంది మనకి. ఈయన ఏం చెప్తున్నాడు ఎన్నికల ప్రచారంలో? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు. ఓకే, తద్వారా ఆయన ఏం చేశాడు? తన ఓటు బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఎక్స్పోజ్ చేసుకోవడం ద్వారా మాస్టర్ క్లాస్ ఉంటుంది, అగ్రకులాలు వాళ్ళు కదా పెట్టుబడిదారులు, వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు. అన్ని కులాలు అంటే ఎవరైతే వ్యాపారం నడుపుతున్నాడో, వ్యవహారం నడుపుతున్నాడో వాళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యి వీళ్ళ జీవితాల మీద ప్రభావం చూపించారు. ఏది? ఈయన సెక్యూర్ చేసుకున్న ఓటు బ్యాంకు జీవితాల మీద.
తద్వారా ఈయన వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ నాకే ఓటేస్తారని సూట్ కేసులో పెట్టి తాళం వేసుకుని మీట నొక్కితే ఇక్కడ పని అయిపోతుందని ఇంట్లో పడుకున్నాడు, ఎవరిని పట్టించుకోకుండా. ఈ లోపు వాళ్ళు సైలెంట్ గా ఆపరేట్ చేసి దీనిలో నుంచి కొంత ఓట్ బ్యాంక్ ని అటు తరలించారు. అప్పటికి 40% సెక్యూర్ అయింది దీనికి. కానీ ఇది ఈ సిస్టంలో ఆ రకమైన నినాదాలు పనిచేయవు. మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల ఒకటి ఉంటుంది, రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ అని. దానిలో కార్మిక స్వర్గంలోకి ఒక కళాకారుడు ప్రవేశిస్తే ఏమవుతుంది అని. ఇది కూడా అలాంటిది. ఇక్కడున్న గేమ్ అర్థం కావట్లేదు ఆయనకి. మీరు అన్ని సెక్షన్స్ ని కలుపుకుని వెళ్ళాలి. మాస్టర్ క్లాస్ లో కూడా మీ రిప్రజెంటేషన్ ఉండాలి. ఆ రిప్రజెంటేషన్ వదిలేశారు మీరు, శత్రువులుగా మార్చుకున్నారు వాళ్ళని. ఈ ఆలోచన ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాను అనే అమాయకత్వంలో వీళ్ళనే ఇబ్బంది పెట్టాడు. ఎవరినైతే ఈయన సెక్యూర్ చేసుకున్నాడో వాళ్ళనే ఏడిపించాడు. వాళ్ళని ఏడిపించడం ద్వారా వీళ్ళని కూడా ఏడిపించవచ్చు. ఈ లింక్ ఉంది సొసైటీలో అనేది ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ మరి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీకి చంద్రబాబు నాయుడు కౌంటర్ స్ట్రాటజీ ఏంటంటారు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీలో ధర్నాకి పోయాడు కదా, అప్పుడు అంటే అది పాజిటివ్ విషయం చెప్పారు మీరు. ఇప్పటికీ పరిస్థితి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న దానిలో కూడా ఆయన డొల్లతనం ఏమిటంటే, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను, వాళ్ళందరి మద్దతు కూడగడతాను. ఎవరు కూడగడతారు? ఎవరు వస్తారు అసలు మీ దగ్గరికి? నువ్వు మీ పక్కింటికి ఏ రోజైనా వెళ్ళావా? కనీసం పొరుగునున్న స్టాలిన్ ఎప్పుడైనా చూసావా? తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని పలకరించాలి కదా కనీసం. నువ్వు కేసీఆర్ని పరామర్శకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళి హాయ్ చెప్తే పోయేదే ఉంది. చేయలేదు మీరు. మీరు రిజిడ్గా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా రిజిడ్గానే ఉంటారు కదా. సో అది అనవసరమైన మోడీ అమిత్ షా మీద పెట్టుకున్నాడు తప్ప ఇంకా అదే అది బయటకు మాట్లాడుతున్నవన్నీ బూటకమే. ఉద్యమం చేయకుండా ఆయన పార్టీ నిలబడదు. ఆ ఉద్యమం ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. ఆ ప్రోగ్రాం గురించి లేదు, ఇప్పటికీ ఆలోచన లేదు ఆయనకి. ప్రజల్ని బైపాస్ చేశాను నేను అని అనుకోవటంలా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక బలహీనత ఉందండి. ఇప్పుడు ఈ గొడవలు, ఈ ఉద్యమాలు ఇవన్నీ జరిగితే న్యూసెన్స్ ఉంటే పెట్టుబడులు రావు అనేది ఆయన గొడవ ఉంది. మొన్న కూడా బయట పెట్టాడు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తే మనకి పెట్టుబడులు రావని ఆయన కొంత తగ్గుంటున్నాడు. అందుకని న్యూసెన్స్ చేయడం ద్వారా చంద్రబాబు మీద చంద్రబాబుని గెలవటం అనేది అంటే పొలిటికల్ గా గెలవడం అదే అదే ఇలా సాధ్యం కాదండి. పెట్టుబడులు అనేది అది ఒక బ్రహ్మ పదార్థం. పెట్టుబడులు వస్తున్నాయి, రావడం లేదు, దానికి సంబంధించిన డిజైనింగ్ వాళ్ళకు ఉంది ఆల్రెడీ. ఆ డిజైనింగ్ ఉంది. ఇప్పుడు వైజాగ్ని ఆర్థిక రాజధానిగా మారుస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 15,000 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మేము పెట్టుబడుల సమీకరణలో భాగంగా దాన్ని వాడతామని చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి. దాన్ని సెయిల్లో కలపండి, ఆ 15,000 ఎకరాలు మాకు ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని కోసం అడిగాడు. ఈయన పరిశ్రమలను రప్పించడం కోసం వాడతాను నేను అంటున్నాడు. ఇలా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. దానిలో కొంతమేరకు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన డ్రామా ఆయన ఆడుతున్నాడు, కానీ ఇతను ఆడాల్సిన డ్రామా కాకుండా ఇంకేదో ఆడుతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికే నష్టం. ఈరోజు అసెంబ్లీలో ఆయన ముందు యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి వేషం తీసేయాలి, ప్రొడక్టివ్ అపోజిషన్గా మారాలి. అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడిపోతాను అంటే కుదరదు. ఆయన ముందు మొన్న ఎన్నికల్లో తన ఓటమికి కారకులైనటువంటి వాళ్ళందరి మనసులు గెలవగలగాలి. అంటే మాస్టర్ క్లాస్ నమ్మకాన్ని చూరగొనాలి ఆయన జగన్మోహన్ రెడ్డి. అది చేయాలంటే యాక్టివ్ అపోజిషన్గా ఉంటే కుదరదు, ప్రొడక్టివ్ అపోజిషన్గా మారాలి. ఆ మారే పరిస్థితి ఆయన దగ్గర కనిపించట్లేదు. వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఈ విషయాలు ఏవి ఆయనకు చెప్తున్నట్టుగా కనిపించడం లేదు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైజాగ్లో లోకల్గా ఉన్నటువంటి లోకల్ బాడీస్లో, కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు వెళ్ళిపోయే మార్గంలో ఉన్నారు. వాళ్ళ బలం ఉన్నటువంటి ఏరియా, ఆ బలం ఇప్పుడు సమానానికి వచ్చింది, ఇంకా డౌన్ అవుతుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్లో కూడా ఒక 5గురు వెళ్ళిపోతారు, మన ఆయన పెట్టిన మీటింగ్ రాలేదు అనేది ఒకటి ప్రచారం ఉంది. ఇప్పుడు ఈ ఎంపీలు ఉన్నారు,
ఈ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే ప్రమాదం ఉందని కదా ప్రచారం. ఎవరు? అవినాష్ రెడ్డితో సహా. ఈ ఎమ్మెల్యేలు ఉంటారో లేదో తెలియని పరిస్థితి. ఈ గందరగోళంలో మీరు ఈ ఫైట్ మోడ్ అనేది అటువంటిది ఆపి, అంటే యుద్ధం అనేటువంటి కార్యక్రమానికి ఐక్య సంఘటన అనేది ఒక ముఖ్యమైనటువంటి వనరు. దాన్ని యుద్ధతంత్రం తెలిసిన వాడు ఎవడైనా ఐక్య సంఘటన వాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు యుద్ధంలో, అంటే ఆయన రాజకీయ యుద్ధం కంటే కూడా చంద్రబాబు నాయుడు మీద పగ తీర్చుకోవటం, ప్రతీకారం తీర్చుకోవటం అనే దాని మీదే మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. మొన్న కూడా దానివల్లే దెబ్బతిన్న. జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకోవడానికి కదా చంద్రబాబు ఐక్య సంఘటన కట్టింది. ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఆయన మీద ఒక జోక్ కూడా పుట్టింది ఆ టైంలో చంద్రబాబు మీద. ప్రపంచంలో ఎక్కడో, అంటే మనిషి సంచారం లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైనా పార్టీ ఉందేమో వెరిఫై చేయండి, దాంతో కూడా ఐక్య సంఘటన పెట్టేసుకుందాం అని చంద్రబాబు అనుకుంటున్నాడు అని బయట జోకులు వేశారు. ఏ పార్టీ అంటే అవతల పార్టీని ఒంటరిని చేసేసి మనం గెలవాలి అనేది ప్రోగ్రాం. ఆయన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిలో లోపాలు చాలా అద్భుతంగా కనిపెట్టాడు, అధ్యయనం చేశాడు. మాస్టర్ క్లాస్ని తను పూర్తిగా వదిలేశాడు. ఈ వర్గ పోరాటం అనేటువంటి నినాదంతో పెత్తందారులు పేదల యుద్ధం అన్నాడు. అసలు ఆ భాష ఏమిటి? తప్పు కదా అది. ఇప్పుడు అది మాట్లాడాల్సినటువంటి ఆ పారిభాషిక పదాలు వాడవలసినటువంటి పార్టీలే మాట్లాడటం లేదు. ఈయనకి వ్యతిరేక క్యాంపులో ఉన్నాయి. ఈయన విప్లవం చేస్తానన్నప్పుడు నీ ప్రోగ్రామ్ ఏమిటి, నువ్వు ఉన్న ఏరియా ఏమిటి, నువ్వు మాట్లాడే భాష ఏమిటి అనాలి. శంకరాభరణం శంకరశాస్త్రి గారి లాగా. అట్లా ఎక్కడున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనే స్పృహ ఈ రోజుకి లేదు ఆయనకి. ఇప్పుడు నిన్న ఇంకో విషయం కూడా వచ్చిందండి. ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో పార్లమెంట్లో ఇంతకుముందు బీహార్ వాళ్ళు అడిగారు ప్రత్యేక హోదా గురించి. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగారు. అట్లాగే బీజేడీ కూడా కొత్తగా వచ్చింది. ఇప్పుడు బీజేడీ వాళ్ళు కూడా ఒరిస్సాకి ప్రత్యేక హోదా కావాలని అడిగారు. అంటే ఇప్పుడు అది కూడా ఒక రకంగా ఇరకాటంలో, అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళు మాత్రం అడగలేదు, టీడీపీ ఎన్డీఏ కూటమి అడగలేదు. ఇప్పుడు అది కూడా ఈయన క్యాష్ చేసుకునే అవకాశం ఉంది, దాన్ని కూడా వదిలేశాడు అంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లేదండి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంది అది. అంటే ఓడిపోయిన మరుక్షణం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించాడు. అది ప్రస్తావిస్తూ ఒక ముక్క చెప్పాడు, గతంలో నేను ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పినప్పటికీ నా వల్ల కాలేదు. కారణం వాళ్ళకి అత్యధిక మెజారిటీ ఉండటం, ఆ బలం ముందు వాళ్ళు ఎవరి మాట వినరు అని నేను తగ్గి వచ్చేసాను. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం ఉంది, కానీ ఈయన మెడలు వంచే అవకాశం ఉన్నప్పటికీ ఉంచుతాడా లేదా అనేది ఒక సందేహం ఉంది, సరెండర్ అవుతాడా అని. కాబట్టి ఆ ఏరియాలో కొంచెం ఒత్తిడి పెంచడానికి అదొక ఆయుధం ఉంది ఆయన చేతిలో. ఈ ఆయుధాన్ని ఎలా నిలువరించాలి అనేది ఇద్దరి బాధ్యత అవుతుంది. పవన్ కళ్యాణ్ బాధ్యత అవుతుంది, చంద్రబాబు బాధ్యత అవుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎన్నికల సభల్లో చెప్పాడు డెఫినెట్గా అది సాధిస్తాము అని. కేంద్రం నుంచి ఏది రావాలో అది నేను దెబ్బలాడైనా తీసుకొస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు, అంటే ఇవన్నీ ప్యాకేజీ తెచ్చేదట్టే కనపడుతుంది, కానీ వాళ్ళ ధోరణి, వాళ్ళు అడగటం కానీ ప్రత్యేక హోదా గురించి అది ముగిసిన అధ్యాయం లాగానే తెలుగుదేశం ప్యాకేజీ మాత్రమే వస్తుంది. కొన్ని స్పెషల్ ఇవి కేటాయిస్తారు. అంటే చాలా కోరికలు ఉన్నాయి, రైల్వే జోన్స్ ఉన్నాయి. అదే మన 1,00,000 కోట్లు అడిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారండి. నేను కోరికలన్నీ కలిపితే 1,00,000 కోట్లు అయితే. అవును, ఇలాంటివి కొన్ని కోరికలు తీర్చేస్తారు ఆయనకి. తీర్చేసి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే లొంగి ఉండక తప్పని పరిస్థితిలో ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయము అనేది ఆయనకు రూఢి అయితే తప్ప ఆయన ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితుల్లో లేడు చంద్రబాబు. ఆయన ఎన్డీఏకి లొంగి ఉండటం కోసం డిజైన్ అయిపోయి ఉన్నాడు ఆయన. అందుకని చంద్రబాబు పరిస్థితి అదే.
అదే ఇప్పుడు మనటి వరకు ఏమనుకున్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా ఆయన కష్టమే, ఇప్పుడు ఆయన కూడా హిమాలయాలకు పోతారని అనుకోవటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భవిష్యత్ రాజకీయం ఏంటంటారు? ఇక్కడ అసెంబ్లీకి రాడు అన్నారు కదా, అవునండి, అసెంబ్లీకి వచ్చాడు కదా, ఈరోజు వస్తాడు. ఆయన రాకుండా ఉండటం అనేది ఉండదు, ఖచ్చితంగా వస్తాడు. తన పార్టీని ఆయన ఇప్పటికీ ఒక ఆలోచనతో ఉన్నాడు, తన యాక్టివ్ అపోజిషన్గా ఉండటం ద్వారా ప్రజల్లో తిరిగి ఆల్టర్నేటివ్గా తనే ఎమర్జ్ అయిపోయి ప్రజలు తిరిగి తనకి 151 ఇస్తారు. లేకపోతే ఆయన కళ వై నాట్ 175 అంటే జనాలలో ఒక నెరేటివ్ని బిల్డ్ చేయగలగాలి ఎవరైనా. ఈయన ఈ వై నాట్ 175 అనే నెరేటివ్తో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ దీనికంటే ముందే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ఆయన వలన పెట్టుబడులు రాలేదు, ఆయన వలన ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ నష్టపోయారు, ఇక్కడ టోటల్గా వ్యాపారాలన్నీ మూలబడిపోయినాయి, వలసలు పెరిగిపోయినాయి, ఈ నెరేటివ్ని విపరీతంగా జనాల్లోకి పంపు చేశారు వాళ్ళు. అది పనిచేసింది, దాన్ని ఎదుర్కోవడానికి వై నాట్ 175 అనేది కుదరదు. అది తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన. అంటే తన్ని తాను రివ్యూ చేసుకోవాలి, ప్రజల ముందు సబ్మిసివ్గా ఉండాలి, వినయంగా మాట్లాడాలి, ప్రొడక్టివ్ అపోజిషన్గా వ్యవహరించాలి. ఇన్ని క్వాలిటీస్ ఇప్పుడు ఆయన తనలోకి తెచ్చుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఏదైనా ప్రభావం. ఆయన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ వ్యూహాన్ని కౌంటర్ చేయడానికి, అంటే జగన్ ప్లస్ వాళ్ళేమో ప్రచ్ఛన్న వ్యూహాన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబుకి ఏంటి ఆల్టర్నేటివ్ ఏంటి? చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తున్నాడండి, ఢిల్లీ గొడవ తేలే వరకు ఆయన ఏమీ మాట్లాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ విషయం మీద చంద్రబాబు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి విజయసాయి భాగవతం మీద కూడా ఆయన నోరు విప్పలేదు. చిన్న స్వీపింగ్ కామెంట్ చేశాడు అంతే, కనిపించి కనిపించకుండా అంతే తప్ప ఆయన ఎక్కడా స్పందించలేదు, ఎక్కడా మాట్లాడలేదు, ఏ విషయం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గతంలో కంటే కూడా చాలా ప్రాక్టికల్గా వ్యవహరిస్తున్నాడు ఈసారి. నిన్న జరిగిన కేజీఎఫ్ కూడా ఆయన రాలేదు, రాకపోవడం కూడా వ్యూహంలో భాగమే. ఆయన ఆ ఏరియాలో ఎక్స్పోజ్ కాదలుచుకోలేదు, దాని వ్యూహం వేరు. అది ఒక ఐక్య సంఘటన కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దాని ద్వారా కొన్ని పొలిటికల్ ప్రయోజనాలు పొందాలి, రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనుకుంటున్నాడు ఆయన. అది వర్కౌట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడటం కూడా ఆ వ్యూహంలో భాగమే. అంటే భవిష్యత్తు తెలంగాణ చిత్రం ఆ నేపథ్యంలో జరిగింది అది. అండ్ కేజీఎఫ్ పునాదిగా ఇప్పుడు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలని రచించడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇది ఈ అభిప్రాయం ప్రజల్లో కలిగించడమే ఆయన ఉద్దేశం, చంద్రబాబు ఉద్దేశం. కానీ ఇది కేవలం కల్పన కోసం చేసిన కార్యక్రమమే, నిజం కాదు. నిజం ఏమిటంటే ఇక్కడ బీఆర్ఎస్తో కలిపి ఒక కూటమి డిజైన్ చేసి కాంగ్రెస్ను ఒంటరి చేయటం ద్వారా కాంగ్రెస్ ఎంపీ స్థానాలు తగ్గించటం అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం. అంటే ఏపీ ప్లాన్ని యథాతథంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయటం తెలంగాణలో. ఇప్పుడు ఏపీలో విచిత్రంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్తో కలిసి కూటమి గెలుపుకి దోహదపడ్డాయి. షర్మిల గారి ప్రచారం అంతా ఎవరికి ఉపయోగపడింది? కూటమికే ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ కనీస ఓటు బ్యాంకు కూడా తగ్గింది ఈసారి. దీని మీద కేవీపీ రామచంద్రరావు గారు ఒక విశ్లేషణ చెప్పాడు. అంటే ప్రజల్లో జగన్ యాంటీ జగన్ అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆ నమ్మకాన్ని కలిగించే పరిస్థితుల్లో లేదు, అందుకని కోల్పోవడం తప్పదు అని ఒక కంటి తుడుపు ప్రకటన చేశాడు ఆయన ఆ రోజు. అంటే ఓట్ పర్సంటేజ్ కాంగ్రెస్కి డ్రాస్టిక్గా పడిపోయింది అని బయటకు వచ్చిన తర్వాత అలా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా కూటమికి టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీని పక్కకు నెట్టి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ. అదే పార్టీ ఒక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం తోడ్పాటును అందించడం.
ఇలా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల కోణంలో చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఓకే. ఈ కోణంలో జాతీయ రాజకీయాలను చూసినా గందరగోళమే ఉంటుంది. అందుకని తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎందుకు అంటే బీజేపీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెరిగింది, వాళ్ళ దూకుడు పెరిగింది. అదండి. కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాలు ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని అలాగే కాంగ్రెస్ని నవిలి తినేయటం కోసం ఒక స్కీమ్ రెడీ చేస్తున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీని రీఓపెన్ చేస్తారు, జనసేనని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎమర్జీ చేస్తారు. అదండి. ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహం. అదండి. ఆ ప్రకారమే నడుస్తుంది రాజకీయం. ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో అట్లే గల్లీలో మానేసేసి ఢిల్లీలో ధర్నా చేయటం అనే దాని వెనక బీజేపీ ప్రచ్ఛన్న హస్తం లేదని అనుకోలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అస్తిత్వాన్ని కాపాడటానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా బీజేపీ ఇంకో పక్కన కాంగ్రెస్ కూడా వాళ్ళు అంటే వ్యూహాత్మకంగా బిహేవ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. భరద్వాజ్ గారు నమస్కారం. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.